మన ధారావాహిక అంటే కొండ మీద ప్రసంగం ధ్యానం చేస్తున్నాం. 2 సంవత్సరాలు పైగా ధ్యానం చేస్తున్నాం. కింద ఉన్న పిల్లల తల్లులు కూడా వాక్యానికి మీరు శ్రద్ధగా వింటున్నారు అని భావిస్తున్నాను. ఒకవైపు మీ పిల్లల్ని చూసుకుంటూనే వాక్యం కొరకు మనసును పెట్టవలసిందిగా మనవి. దేవుడు మనకి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. కొత్త మందిరంలో పిల్లల కొరకు గ్లాస్ ఛాంబర్ కడతాం. కొత్త మందిలో పిల్లల తల్లుల కొరకు గ్లాస్ ఛాంబర్ కడతాము. అక్కడ పిల్లల తల్లులు అంతా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సో కొంచెం పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కిందున్న సహోదరులు మీకు సరైన అకామిడేషన్ ఇవ్వలేకపోతున్నాం. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వాక్యాన్ని వినండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మనం మత్తయి సువార్త యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఇప్పటికి మత్తయి సువార్త 7వ అధ్యాయము 14 వచనాలు ముగించాం. 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 verses 15 to 20. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వరకు వచనం వెంబడి వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. నేనొక వచనాన్ని చదువుతాను, మీరొక వచనాన్ని గట్టిగా దయచేసి చదవండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందురు. యేసు ప్రభు సుదీర్ఘమైన ప్రసంగం చేశారు. యేసు ప్రభు చేసిన సుదీర్ఘమైన ప్రసంగాలు ఎన్నున్నాయి బైబిల్లో? 3 ఉన్నాయి. మొదటి ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. దీన్నే కొండ మీద ప్రసంగం అంటాం, సెర్మన్ ఆన్ ది మౌంట్. రెండవది యేసు ప్రభు చేసిన సుదీర్ఘమైన ప్రసంగం. యేసు ప్రభు 3 ప్రసంగాలు చేశాడని కాదు, సుదీర్ఘమైన ప్రసంగాలు 3 ఉన్నాయి. రెండో ప్రసంగం ఏంటి? మేడగది ప్రసంగము. తర్వాత యేసు ప్రభు చేసింది ఒలీవ కొండ ప్రసంగము. అందుకని 3 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశాడు. ఈ 3 సుదీర్ఘమైన ప్రసంగాలు కూడా ఆయన రాజ్యమును గురించే ప్రసంగాలు చేశాడు. అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన రాజ్యమును గురించి ప్రసంగం చేస్తూ మొట్టమొదటిగా చేసిన ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన రాజ్య నివాసులు భూమి మీద ఎట్లా జీవించాలో చెప్తున్నాడు. హౌ టు లివ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ బిఫోర్ వి లీవ్ ఫర్ హెవెన్. అంటే పరలోకములో మనం ప్రవేశించక ముందు ఈ భూమి మీద ఎలా జీవించాలో చెప్పేదే కొండ మీద ప్రసంగం. చాలా సందర్భాల్లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవులు అలా జీవించాలి, ఇలా జీవించాలని చాలామంది చెప్తారు. ఎలా జీవించాలో యేసు ప్రభువే చెప్పాడు. ఎవరో చెప్తే మనకెందుకు? ఎవరో చెప్పింది కరెక్ట్ కాదు, ఈవెన్ నేను చెప్పినా తప్పే. యేసు ప్రభువే చెప్పాడు ఈ లోకములో ఎలా జీవించాలో. మీరు పరలోకానికి రాకముందు, అంటే ఎప్పుడో చనిపోతారు, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, భూమి మీద భూస్థాపన చేసేస్తారు శరీరాన్ని. మీరు పరలోకానికి రాకముందు భూమి మీద జీవించినంతకాలము ఎలా జీవించాలో చెప్పాడు. అదే కొండ మీద ప్రసంగం. అదే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. మనం ఈ ప్రసంగాలు ఎన్నో ధారావాహికలుగా విన్నాం. 5వ అధ్యాయంలో ప్రారంభించాం. ఇప్పుడు 7వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేసాం. పోయిన వారం కూడా 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. అందుకని 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు దేనికి సంబంధించినవంటే దుర్బోధలకు సంబంధించినవి, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్కు సంబంధించినవి. అది యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము నుంచి 7వ అధ్యాయము 14వ వచనం వరకు పరలోక రాజ్యం గురించి బోధించాడు. ఆయన చాలా విషయాలు బోధించాడు. వాటిని మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. చెప్పి 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 చివరిలో అంటున్నాడు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అన్నీ చెప్పాడు. డబ్బు విషయంలో ఎలా ఉండాలో చెప్పాడు, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ఉపవాసాలు ఎలాగ చేయాలో చెప్పాడు, ధర్మం కానుకలు ఎలాగవ్వాలో చెప్పాడు.
డబ్బు విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో చెప్పాడు. విచారం విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో చెప్పాడు. మాట విషయంలో ఎలా ఉండాలన్నాడు. కుటుంబం భార్యాభర్తల విషయంలో ఎలా ఉండాలో చెప్పాడు. ప్రతీకారం తీర్చుకోవడంలో ఎలా ఉండాలో చెప్పాడు. శత్రువుని ప్రేమించడంలో ఎలా ఉండాలో చెప్పాడు. వ్యభిచారం గురించి చెప్పాడు. సహోదరుని ప్రేమించడం, హత్యల గురించి చెప్పాడు. ఈ లోకంలో వెలుగుగా ఉండమన్నాడు. ఈ లోకంలో ఉప్పుగా ఉండమన్నాడు. ధన్యతల గురించి చెప్పాడు. ఇతరులను తీర్పు తీర్చడం గురించి చెప్పాడు. దేవునికి ప్రార్థన చేయడం, అడుగుడి గురించి, అడుగుడి మీకు దొరుకును, వెదుకుడి, తట్టుడి అని చెప్పాడు. ప్రార్థన గురించి చెప్పాడు. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇరుకు ద్వారము, విశాల ద్వారము, ఇరుకు మార్గము, విశాల మార్గము, ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము, దాంట్లో కొద్దిమందే ఉంటారు. విశాల ద్వారము, విశాల మార్గము, అనేకులు ఉంటారు. మీరు ఎక్కువ మంది ఉన్న దగ్గరికి వెళ్తున్నారా, తక్కువ మంది ఉన్న దగ్గరికి వెళ్తున్నారా అన్నాడు. తక్కువ మంది ఉన్న ఇరుకు ద్వారము, ఇరుకు మార్గమే నిత్య జీవమని అన్నాడు. విశాల ద్వారము, విశాల మార్గము, శబ్దం చేయండి, విశాల ద్వారము, విశాల మార్గము, అది ఎక్కువ మంది ఉంటారు, వారు నిత్య నాశనానికి వెళ్తారని చెప్పాడు. 2 గుంపులు ఉన్నారని చెప్పాడు. ఒక గుంపులో తక్కువ మంది ఉన్నారు, ఒక గుంపులో ఎక్కువ మంది ఉన్నారు. మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు, మెజారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు. మనం మైనారిటీలో ఉన్నామా, మెజారిటీలో ఉన్నామా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 15వ వచనములో ఆయన అంటున్నాడు కదా, అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. పోయిన వారం అబద్ధ బోధకులు నిర్వచనం చెప్పాను, అబద్ధ బోధకులు ప్రమాదం గురించి చెప్పాను, వాక్యం నుంచి చెప్పాను. ద డెఫినిషన్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, ద డేంజర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి చెప్పడం జరిగింది. అబద్ధ బోధకులకి నిర్వచనం దేవుడే ఇచ్చాడు. ఇర్మియా గ్రంథంలో చూసాం, యెహెజ్కేలు గ్రంథంలో చూసాం, జకరియా గ్రంథంలో చూసాం. ఇవన్నీ కూడా పోయిన వారం ప్రసంగంలో అయిపోయినాయి. మీకు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. అబద్ధ బోధకులు ఎవరంటే దేవుని చేత పంపబడని వాళ్ళు, దేవుని వర్తమానం లేని వాళ్ళు. దే వర్ నాట్ కమిషన్డ్ బై గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ నాట్ గివెన్ టు గాడ్ బై దెమ్, గివెన్ బై గాడ్ టు దెమ్. వారు దేవుని చేత పంపబడలేదు, దేవుని వాక్యం వారి దగ్గర లేదు. అది అబద్ధ బోధకులు. అదేంటండి అలాగన్నారు? మరి వారి చేతిలో బైబిల్ ఉండదంటే ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. అబద్ధ బోధకుల చేతిలో భగవద్గీత ఉండదు, అబద్ధ బోధకుల చేతిలో ఖురాన్ ఉండదు, అబద్ధ బోధకుల చేతిలో ఏదో హైందవ మత గ్రంథాలు ఉండవు. అబద్ధ బోధకుల చేతిలో బైబిలే ఉంటుంది. నాకన్నా గొప్పగా కనిపిస్తారు, ఫుల్ వైట్లో ఉండొచ్చు, కానీ దేవుడు వారిని పంపించలేదు. వారు చెప్పే వాక్యము దేవుడి నుంచి వచ్చింది కాదు. అది నిర్వచనం. జకరియా గ్రంథము, ఇర్మియా గ్రంథములో చాలా విషయాలు మనం చూసాం. వాళ్ళు అబద్ధ బోధకులు క్రైస్తవ భాష మాట్లాడతారు, క్రైస్తవ పదజాలాలు వాడతారు, క్రైస్తవ వస్త్రధారణ వేసుకుంటారు, క్రైస్తవ పద్ధతులు ఉంటాయి, క్రైస్తవ సంఘాలు ఉంటాయి, క్రైస్తవ పాటలు ఉంటాయి, క్రైస్తవ సంగీతం ఉంటుంది. వాళ్ళు సేవకులుగానే ఉంటారు, వాళ్ళు స్వార్థికులుగానే ఉంటారు, పూర్తిగా క్రైస్తవులుగానే ఈ లోకంలో జీవిస్తారు. కానీ వాళ్ళు అబద్ధ బోధకులు. ఎలా గుర్తుపడతాం? ఈరోజు నేర్చుకోబోతున్నాను. వాళ్ళ గురించి, ప్రమాదం గురించి నేర్చుకున్న బివేర్ అన్నాడు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు అన్నాడు. వారు గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోళ్ళు అన్నారు. వాళ్ళు మనుషుల మనస్సుల్ని పెర్వర్ట్ చేస్తారు, ప్రివెంట్ చేస్తారు, పెర్వర్ట్ చేస్తారు అన్నాం. ప్రివెన్షన్ అండ్ పెర్వర్షన్ అని అంటాం. అంటే వాళ్ళు ఆలోచన విధానం కోల్పోతారు. అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆలోచన విధానం కోల్పోతారు. పోయిన వారం మీకు చెప్పడం జరిగింది, రష్యా దేశంలో ఒకప్పుడు కమ్యూనిజం ఉన్నప్పుడు, ఇప్పుడు కమ్యూనిజం లేదు. వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే జైల్లో వేసేవాళ్ళు. ఆ జైల్లో వాళ్ళు చేసేది ఏమిటంటే వెలుగు అనేది ఉండదు. అక్కడ అండర్ గ్రౌండ్లో జైలు ఉంటుంది, వెలుగు అనేది ఉండదు, అద్దం అనేది ఉండదు. వాడు ఆ చెరసాల్లోనే మగ్గుతూ ఉంటాడు. ఏదో అప్పుడప్పుడు బ్రెడ్ ముక్కలు పడేస్తూ ఉంటారు, వాష్రూమ్కి వెళ్ళడానికి కొన్ని పేపర్లు చింపి పడేస్తూ ఉంటారు. ఇక వాడు జైల్లో 20, 30, 40 సంవత్సరాలున్న వెలుగు అనేది కనబడదు. అంతేకాదు వాడు ముఖం అనేది ఎప్పుడు చూసుకోడు, ఎందుకంటే అద్దం ఉండదు. ఆ 20, 30 సంవత్సరాలు వెలుగు లేకుండా ఉంటాడు, అద్దం లేకుండా ఉంటాడు.
కమ్యూనిస్టులు అంత ఘోరంగా చేసేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళ రూమ్లో ఒక మైక్ ఉంటుంది, ఒక స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్లో 24/7 అంటే 24 గంటలు కూడా ఆ కమ్యూనిజం మీద, కమ్యూనిస్టు సిద్ధాంతాల మీదే బోధ ఉంటుంది. లెనిన్ మీద, స్టాలిన్ మీద, మావో మీద కమ్యూనిస్టు సిద్ధాంతాలే 24 గంటలు వినిపిస్తూ ఉంటాయి. 24 గంటలు కమ్యూనిస్టు సిద్ధాంతాలే. వెలుగు అనేది చూడడు జీవితంలో, అర్థం అనేది ఉండదు ముఖం చూసుకోవడానికి. ఒకవేళ ఆ వ్యక్తిని 30-40 సంవత్సరాల తర్వాత విడిపించినా వాడు మెంటల్గానే ఉంటాడు. వాడి గురించి వాడికి తెలియదు, వాడెవడో మర్చిపోతాడు. ఆ విధంగా క్రూరంగా మైండ్ని, బ్రెయిన్ వాష్ అంటాం కదా, మైండ్ని పూర్తిగా వాష్ చేస్తారు. కమ్యూనిస్టులు ఆ విధంగా చేస్తారు. ఈరోజు కూడా ప్రపంచంలో చాలా భయంకరమైన చెరసాలలు ఉంటాయి. అమెరికా వాళ్ళు కొంతమంది తీవ్రమైన టెర్రరిస్టుల్ని ఆ భయంకరమైన చెరసాలలో వేస్తూ ఉంటారు. అవి ద్వీపాల్లో ఉంటాయి, ఐలాండ్స్లో ఉంటాయి. అక్కడికి ఒకసారి పడ్డాడు అంటే వాడికి శిక్ష 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అంటారు. అంటే మనిషి అంతవరకు బ్రతకడు, కానీ శిక్షా విధానాలు అంత కఠినంగా ఉంటాయి. ఇక ప్రపంచంతో సంబంధం, వాళ్ళు చివరికి వాళ్ళు విడిపించినా సరే పిచ్చోళ్ళుగానే ఉంటారు. వాళ్ళు మనుషులనే విషయం కూడా వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోరు. అంత భయంకరమైన శిక్షలు. ఇదంతా మైండ్ వాషింగ్, బ్రెయిన్ వాషింగ్ అంటాం. అబద్ధ బోధకులు ఏం చేస్తారు? ఎందుకు ఈ విషయాలని మీకు చెప్తున్నానంటే, అబద్ధ బోధకులు బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎంతగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఇక అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి వినేవాళ్ళు పూర్తిగా పెర్వర్ట్ అయిపోతారు. పెర్వర్షన్ అంటే పిచ్చి వచ్చేస్తుంది. వాళ్ళు థింకింగ్ కెపాసిటీ పోతుంది, వాళ్ళు ఆలోచించే విధానం పూర్తిగా కోల్పోతుంది. అబ్బో మీరు వెళ్ళేది అసత్యము, అబద్ధము అని ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానాన్ని పూర్తిగా కోల్పోతారు. అందుకని అబద్ధ బోధకులు పెర్వర్ట్ థింకింగ్ అంటాము, ప్రివెంట్ థింకింగ్ అంటాము. ప్రజల్ని ఆలోచించినవారు మేము చెప్పిందే కరెక్ట్ అంటారు, మేము చెప్పింది వింటే సరిపోద్ది అంటారు, అసలు బైబిలే చూడొద్దు అంటారు. పెర్వర్ట్ థింకింగ్. అందుకని అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆ సంఘాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం ఏముండదు. 24 గంటలు మా అయ్యగారు, మా అమ్మగారు, మా అయ్యగారు, అమ్మగారు అంటారు. వీరికి యేసు ప్రభుతో, దేవునితో సంబంధము లేదు. దేవునితో సంబంధము లేకుండా వాళ్ళని నడిపిస్తారు. వ్యక్తితోనే ఈ సంబంధం ఉండేటట్టుగా చేస్తారు. వీళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు. ప్రివెంట్ థింకింగ్ అండ్ పెర్వర్ట్ థింకింగ్ అని అంటాం. ఆత్మీయంగా వాళ్ళని చంపుతారు. మీరు చూడండి, ఏ సంఘములో అయినా క్రైస్తవ విశ్వాసులు దేవుని కన్నా మనిషి గురించి ఎక్కువగా మాట్లాడితే, ఏ చర్చిలోనైనా ఒక విశ్వాసి, ఒక క్రిస్టియన్ దేవుని కన్నా పాస్టర్ గురించి ఎక్కువగా మాట్లాడినా, దేవుని కన్నా ఒక బోధకుడు గురించి ఎక్కువ మాట్లాడినా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. వాళ్ళు అప్పటికే దుర్బోధలో ఉన్నారని అర్థం చేసుకోండి. దుర్బోధల్లో ఉన్నవాళ్ళు దేవుని కన్నా వ్యక్తిని ఎక్కువ పూజ చేస్తారు. దుర్బోధలో ఉన్నవాళ్ళు దేవుని కన్నా భక్తులను ఎక్కువ పూజ చేస్తారు. వారి నోట యేసు ప్రభు మాట రాదు. వాళ్ళు దుర్బోధల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ మైండ్ అప్పటికే కరప్ట్ అయిపోయిందని అర్థం చేసుకోండి. మన నోట్లోంచి యేసు ప్రభు రావాలి. సేవకుడి గురించి కాదు. సేవకుడిని గౌరవిస్తాం, కానీ సేవకుడు దేవుడి కన్నా గొప్పవాడేమీ కాదు. కానీ కొంతమంది 24 గంటలు మనుషుల గురించి, భక్తుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఆల్రెడీ దుర్బోధలో ఉన్నారు. వాళ్ళ మైండ్ పూర్తిగా చెడిపోయింది. అది చాలా ప్రమాదకరమైంది. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. ఇది ప్రమాదం, ద డేంజర్ అని చూశాం. ఇది నేను చెప్పింది కాదు, దేవుడు యేసు ప్రభువే చెప్పాడు. వారి గురించి జాగ్రత్త పడి, వారు బయటికి గొర్రెల చర్మం వేసుకుంటారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ బోధకుల్ని బయట నుంచి ఎవరో కనిపెట్టలేరు, లోపల నుంచే చూడగలం. అంటే దేని క్యారెక్టర్ని బట్టి వాళ్ళని చెప్పుకోగలం. బయటికి మాత్రం గొప్ప ప్రసంగికులుగానే చలామణి అయిపోతారు, కానీ లోపల వాళ్ళు భయంకరమైన క్రూరమైన తోడేళ్ళు. అది ప్రమాదకరం. పోయిన వారం మనం చూసాం అబద్ధ బోధకులు చేసే మోసం, డిసెప్షన్ కూడా మనం చూసాం. నేను పూర్తిగా చెప్పానో లేదో తెలియదు, ఈరోజు దాన్ని జ్ఞాపకం చేస్తాం. సో ఈరోజు కూడా మన ధారావాహికలో అబద్ధ బోధకుల గురించే ధ్యానం చేస్తున్నాము. గతించిన వారం అబద్ధ బోధకుల గురించి నిర్వచనం ఏంటో తెలుసుకున్నాం. అబద్ధ బోధకుల ద్వారా వచ్చే ప్రమాదం ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు అబద్ధ బోధకుల ద్వారా జరిగే మోసం ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూస్తే, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని గతించిన వారము కొంత చదవడం జరిగింది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనము. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, దర్శనములను బట్టి
ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని ఏంటమ్మా? గొంగలి ధరించుట మానివేయుదురు. ఆ దినమున జకరియా గ్రంథము సాధారణంగా అంచె దినాల గురించి రాయబడింది ఎక్కువగా. జకరియా గ్రంథములు ఎక్కువగా ఎండ్ టైమ్స్ గురించి, అంచె దినాల గురించి మనం చూస్తాం. అందుకని ఆ దినములు అంటే అంచె దినాల్లో అబద్ధ బోధకుల్ని దేవుడు ఆ విధంగా ఉంచుతాడు. అబద్ధ బోధకులు 3 రకాలుగా ఉంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు, తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు వినొచ్చు. అబద్ధ బోధకులు 3 రకాలుగా ఉంటారు. మొదటిది హెరిటిక్స్ అని అంటాం. హెరిటిక్స్ అంటే ఎవరంటే HERETICS, హెరిటిక్స్. అబద్ధ బోధకుల్లో మొట్టమొదటి గుంపు ఎవరంటే హెరిటిక్స్. అంటే వాళ్ళు బహిరంగంగా సత్యమును వ్యతిరేకించేవాళ్ళు, వాళ్ళు బహిరంగంగా వాక్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు. ఓపెన్లీ దే రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హెరిటిక్స్. అబద్ధ బోధకులు బహిరంగంగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు. వీళ్ళు ఉన్నారు అబద్ధ బోధకులు, యెహోవా సాక్షులు అబద్ధ బోధకులు. అంతేకాదు చాలా వరకు బైబిల్ మిషన్లో కూడా అబద్ధ బోధకులు హెరిటిక్స్ ఉంటారు. ఇక్కడ ఎవరైనా బైబిల్ మిషన్లో ఉన్నాం వినండి. బైబిల్ మిషన్లో చాలా వరకు హెరిటిక్స్ ఉంటారు. అనగా అర్థం ఏంటంటే వాళ్ళు బహిరంగంగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తారు. అరే బైబిల్లో ఇలా ఉంది కదా, మీరేంటి అలా చెప్తున్నారంటే, మాకు బైబిల్తో సంబంధం లేదు, మా అయ్యగారితోనే సంబంధం అంటారు వాళ్ళు. మరి బైబిల్ ఎందుకు చింపేవచ్చు కదా? బైబిల్తో సంబంధం లేదంటే అయ్యగారితోనే సంబంధం అంట. వీళ్ళని హెరిటిక్స్ అంటాం. హెరిటిక్స్ అంటే అర్థం ఏమిటంటే బైబిల్ని బహిరంగంగా వ్యతిరేకించేవాళ్ళు. వీళ్ళు అబద్ధ బోధకులు. వారి గురించి మాట్లాడడానికి భయం లేదు, వారి గురించి చెప్పడానికి భయం లేదు. పబ్లిక్ మీటింగులో అయినా నేను మాట్లాడతాను. కారణం ఏంటంటే భయంకరమైన మోసం జరుగుతుంది అబద్ధ బోధకుల ద్వారా. అందుకని అబద్ధ బోధకుల్లో మొదటి వారు హెరిటిక్స్. అంటే బహిరంగంగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళకంటూ ఓ సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకంటూ ఎవరో నాయకుడు ఉంటారు, వారు చెప్పిన ప్రకారమే జీవిస్తారు. వాళ్ళకి ఈ బైబిల్కి సంబంధమే లేదు అన్నట్టుగా జీవిస్తారు. దే ఆర్ కాల్డ్ యాజ్ హెరిటిక్స్. వాళ్ళు హెరిటిక్స్ అంటే బహిరంగంగా సత్యాన్ని వ్యతిరేకించేవాళ్ళు. అబద్ధ బోధకుల్లో రెండవ రకం ఎవరంటే అపోస్టేట్స్ అని అంటాం. అంటే భ్రష్టత్వము అన్నమాట. అపోస్టేట్స్ అంటే భ్రష్టత్వము. అబద్ధ బోధకులు రెండవ రకం ఏంటంటే భ్రష్టులు, భ్రష్టత్వము. భ్రష్టులు అంటే ఎవరు? భ్రష్టులు అంటే చెప్తున్నాను, ఒకప్పుడు వాక్య సత్యములో ఉండి తర్వాత శాశ్వతంగా తొలిగిపోయిన వాళ్ళు. ఒకప్పుడు భక్తిలో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు సత్యములో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మంచి క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, ఒకప్పుడు మంచి వాక్యం బోధించేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా దాని నుంచి తొలగిపోయారు. వాళ్ళని ఏమంటామంటే అపోస్టేట్స్ అంటాం, లేక భ్రష్టులు అంటాం. భ్రష్టులు. సో సత్యము నుంచి పూర్తిగా తొలగిపోయిన వాళ్ళు, సత్యాన్ని పూర్తిగా తిరస్కరించేవాళ్ళు అపోస్టేట్స్, అబద్ధ బోధకులు, లేక ఇది భ్రష్టులు. ఇది రెండవ రకం. అందుకని మొదటిది హెరిటిక్స్ అన్నాము, అంటే వాక్యాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాళ్ళు. రెండవది అపోస్టేట్స్ అంటాము, అంటే భ్రష్టులు, ఒకప్పుడు భక్తిలో ఉండి పూర్తిగా తొలగిపోయిన వాళ్ళు. మీకు కొంతమంది గుర్తు రావచ్చు. మూడవది డిసీవర్స్, అంటే మోసగాళ్ళు. మూడవ రకమైన అబద్ధ బోధకులు ఎవరంటే మోసగాళ్ళు, డిసీవర్స్ అంటాం. వీళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. హెరిటిక్స్, బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళని గుర్తుపట్టడం సులువు. అపోస్టేట్, ఒకప్పుడు దేవునిలో భక్తిలో ఉండి పూర్తిగా క్రైస్తవ్యానికి దూరం అయిపోయిన వాళ్ళు గుర్తుపట్టచ్చు. కానీ మూడో రకం డిసీవర్స్, అంటే మోసగాళ్ళని గుర్తుపట్టడం చాలా చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు పైకి అపీరెన్స్ ఉంటుంది, పైకి కనబడే విషయంలో మరి భక్తులుగానే దేవుని ప్రజలుగానే ఉంటారు. గుర్తుపట్టడం చాలా కష్టం. అక్కడే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని యేసు ప్రభు కూడా చూడండి, చాలా సందర్భాల్లో అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. మోసపరచకుండా చూసుకోమంటున్నాడు యేసు ప్రభువే చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. ఎవరు జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి, ఎవరు భక్తి వాళ్ళదే.
ఎవరి భక్తి వాళ్ళది. మనం మోసంలో పడిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచు వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేసేది. మోసం గురించి చెప్తున్నాడు. అలాగే 24వ అధ్యాయము 11వ వచనం చూస్తే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. ఒకే అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, 24వ అధ్యాయం 11వ వచనంలో, 24వ అధ్యాయం 24వ వచనంలో మోసం 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 అంటున్నాడు. అంటే అబద్ధ బాధకులు వచ్చి చేసేదంటే మోసం. ఈ మోసం నుంచి బయటపడడం అంత సులువేమీ కాదు. క్రైస్తవులుగా మనం జాగ్రత్త పడాలి. అందుకనే యేసు ప్రభు ఈ మోసం గురించి చెప్తున్నాడు. చెప్పాం కదా, వాళ్ళు క్రైస్తవులుగానే మాట్లాడతారు, వాళ్ళు క్రైస్తవ సంఘాలతోనే ఉంటారు, వాళ్ళు చర్చిలు పెడతారు, వాళ్ళు క్రైస్తవ సంఘాలతోనే ఉంటారు, వాళ్ళు మంచి సేవకులుగా క్రైస్తవులుగానే ఈ లోకములో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వారు మాట్లాడే భాష క్రైస్తవ భాషే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. వాళ్ళు గూసుకునే వస్త్రాలు కూడా క్రైస్తవ వస్త్రాలే ఉంటాయి. వాళ్ళ ఇళ్ళల్లో మంచి వాక్యాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బైబిలే తీసుకుని వెళ్తారు. వాళ్ళ జీవితం అంతా కూడా క్రైస్తవత్వములోనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభుని గురించి బోధిస్తారు, సిలువను గురించి బోధిస్తారు, బైబిల్లో ఉన్న విషయాలే చెప్తారు. బైబిల్లో ఎంతో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. పరిశుద్ధాత్మను గురించి వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది. క్రైస్తవ సహవాసాల్లో పాల్గొంటారు, కూడికల్లో పాల్గొంటారు. దే అపియర్ యాజ్ ఆర్థోడాక్సీ, అంటే నిష్ట కలిగిన భక్తిపరులుగానే ఉంటారు. కానీ వాళ్ళు మోసగాళ్ళు. చాలా కష్టం. అయినా మోసగాళ్ళు. అరే ఇది ఎలా సాధ్యం? క్రైస్తవ భాష మాట్లాడి, అంటే ప్రైజ్ ది లార్డ్, ప్రతిదానికి ప్రైజ్ ది లార్డ్ వాడతాం కదా మనం. కొంతమంది ప్రతిదానికి వందనాలు వాడతారు. అంటే ప్రైజ్ ది లార్డ్ చెప్పేస్తే క్రైస్తవులు అన్నట్టుగా, వందనాలు చెప్తే క్రైస్తవులు అన్నట్టుగా వాళ్ళు అదే వాడతారు, అదే పదాన్ని వాడతారు. అయ్యగారు అమ్మగారు అంటారు. అవసరం వచ్చినప్పుడల్లా బైబిల్లో వచనాలు కోట్ చేస్తూ ఉంటారు. ప్రార్థనలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూస్తాం. శాస్త్రులు పరిసయ్యులు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు. వాళ్ళు అబద్ధ బోధకులు తెలుసు కదా. శాస్త్రులు పరిసయ్యులు అబద్ధ బోధకులు. వాళ్ళు సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారు. తెల్లని అంగీ వేసుకుంటారు బయట నుంచి కింద వరకు. అంటే అపీరెన్స్ భక్తులుగానే ఉంటుంది, మాట భక్తిగానే ఉంటుంది. వాళ్ళ నోట్లోంచి వచ్చేది ప్రతి దేవుని వాక్యమే ఉంటుంది. వాళ్ళు యేసుప్రభు ఎవరో తెలుసు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసు, బైబిల్లో చాలా పట్టు ఉంటుంది. కానీ వాళ్ళు మోసగాళ్ళు. ఎలా? నకిలీ డాక్టర్ దగ్గర స్టెతస్కోప్ ఉంటుంది. నకిలీ డాక్టర్ దగ్గర అందరూ డాక్టర్ల దగ్గర ఉన్నట్టుగానే నకిలీ డాక్టర్ దగ్గర కూడా అన్నీ ఉంటాయి కదా. నకిలీ డాక్టర్ల దగ్గర ఆ విధంగా ఎందుకు చెప్తానంటే అబద్ధ బోధకులు మోసగాళ్ళు. అదే భాష ఉంటుంది. వాళ్ళు చాలా వరకు బైబిల్ సిద్ధాంతాల్లో చాలా లోతైన అంశాలు చెబుతారు. కొన్నిసార్లు వాదోపవాదాలు కూడా చేస్తారు. వాదంలో వాళ్ళు నెగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు అబద్ధ బోధకులు. ఎందుకంటే బయటికే ఇవన్నీ, వాళ్ళ అంతరంగంలో నిజమైన భక్తి ఉండదు. అందుకని స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాలి. బయటని చూసి, బాహ్యానికి చూసి ఎవరిని నమ్మడానికి వెళ్ళారు. యేసుప్రభు అంటున్నాడు కదా, వారు బయటికి గొర్రెల చర్మం వేసుకొని వస్తారు. అంటే బయటికి ఎక్స్టర్నల్గా బాహ్యానికి బాగానే ఉంటారు, కానీ అంతరంగంలో వాళ్ళు క్రూరమైన తోడేలు, లోపల వాళ్ళు క్రూరమైన తోడేలు. అంటే వాళ్ళ ఇన్సైడ్ బాగోదు, వాళ్ళ అంతరంగం బాగోదు. ఇది గుర్తించడం చాలా కష్టం. అందుకని మీరు జాగ్రత్త పడుడి అని అంటున్నాడు. మరి ఎలా గుర్తిస్తాం అబద్ధ బోధకుల్ని? అబద్ధ బోధకుల్ని గుర్తించడానికి దేవుడు కొన్ని లక్షణాలు పెట్టాడు. 5 లక్షణాలు చెప్తాను ఈరోజు. అబద్ధ బోధకుల్ని ఎలా గుర్తిస్తాం? చూడండి, ఇవన్నీ నేను చెప్పినవి కాదు. నేనేదో అబద్ధ బోధకుల గురించి ప్రసంగం చేస్తున్నట్టు కాదు. యేసు ప్రభు చెప్పిందే నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, 16వ వచనంలో, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందురు. బై దేర్ ఫ్రూట్స్ యు నో దెమ్. ఎలా గుర్తించాలో యేసు ప్రభు చెప్తున్నాడు.
అంతేకాదు యేసు ప్రభు ఇంకో మాట అన్నాడు, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు. ఎక్కడైనా ముళ్ళ చెట్టులో ద్రాక్ష పండ్లు మీరు చూస్తారా? ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు గుత్తులు ఉంటాయా? ఉండవు. అంతేకాదు మరొకటి అంటాడు, పల్లేరు చెట్లకు అంజూరు పండ్లు ఉంటాయి. పల్లేరు చెట్లు ఉంటాయి కదా. ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు ఉంటాయా? ఉండవు. పల్లేరు చెట్లకు అంజూరు పండ్లు ఉంటాయా? ఉండవు. పల్లేరు చెట్లకు పల్లేరుకు సంబంధించినవి ఉంటాయి, ముండ్ల పొదల్లో ఆ పొదకు సంబంధించినవి ఉంటాయి. అలాగే అంటున్నాడు కదా, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఇచ్చును, పనికి మాలిన చెట్టు కాని ఫలం. పనికి మాలిన చెట్టు అంటున్నాడు. ఏ సందర్భంలో పనికి మాలిన అనే మాట వాడుతున్నాడు? అబద్ధ బోధకుల విషయంలో యేసు ప్రభు పనికి మాలినోళ్ళు అంటున్నాడు. నేను అన్న మాట కదా, యేసు ప్రభు అన్నమాట. పనికి మాలిన చెట్టు అంటున్నాడు. అంటే అబద్ధ బోధకులను యూస్లెస్ ఫెలోస్ అని ఆయనే అన్నాడు. పనికి మాలిన వాళ్ళు అన్నాడు. ఎందుకంటే పనికి మాలిన చెట్టుగా అబద్ధ బోధకులను ఆయన సంబోధిస్తున్నాడు. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, మంచి చెట్టు మంచి ఫలములే ఫలించును. అందుకని వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. బై దేర్ ఫ్రూట్స్ యు నో దెమ్. ఏంటి వారి ఫలాలు? ఎలా తెలుసుకోవాలి? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక ఇంత చెప్పిన తర్వాత కూడా అబద్ధ బోధకులు వెంట వెళ్ళే వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. వాళ్ళు హ్యాపీగా నరకానికి వెళ్ళిపోవచ్చు. ఎవరు ఎవరిని ఆపలేరు కదా. ఎవరెవరిని ఆపుతాం? ఎవరు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. ఎవరెక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకటి, వారి అంతం నరకం. యేసుప్రభువే చెప్తున్నాడు. అంతం నరకం అని నేను చెప్పానా? కాదు, ఆయనే అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే, కాబట్టి 19వ వచనంలో, మంచి ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. అంటే అబద్ధ బోధకుల యొక్క గమ్యస్థానం నరకం. అబద్ధ బోధకులను వెంబడించే వారి గమ్యస్థానము కూడా నరకమే. అబద్ధ బోధకులు నరకములో ఉంటారు. అబద్ధ బోధలు విని ఆ స్థలాలకు వెళ్ళేవారు కూడా నరకములోనే ఉంటారు. హెల్ ఈజ్ దేర్ డెస్టినేషన్. ఇక దాంట్లో చెప్పడానికి భయం లేదు, ఆటంకం ఏమీ లేదు. ఎందుకంటే నరకబడి అగ్నిలో వేయబడిన యేసుప్రభువు చెప్పాడు. అబద్ధ బోధకులు నరకంలో ఉంటారు, అబద్ధ బోధకులు వెంబడించేవాళ్ళు నరకంలో ఉంటారు. యేసుప్రభువు చెప్తున్నాడు. మరి ఎలాగో అబద్ధ బోధకులను గుర్తించాలి? వారి ఫలముల వల్ల మనం వారిని తెలుసుకుందామన్నాం కదా. ఏంటి ఫలములు? ఒక 5 ఫలముల గురించి చెప్తాను. 5 ఫలములు. మొదటి ఫలం మనం చూస్తే, ఫాల్స్ ప్రాఫిట్స్ స్టేస్ మోర్ దాన్ 2 days ఫర్ హిస్ ఇంట్రెస్ట్. అంటే చాలా జాగ్రత్తగా వినండి. మొదటి శతాబ్దంలో అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మొదటి శతాబ్దము సంఘము యెరూషలేములో స్థాపించబడింది. అది పేతురు ద్వారా, తర్వాత అపోస్తుల ద్వారా సంఘము యెరూషలేము నుంచి బూదిగంతముల వరకు సంఘం విస్తరించింది. సో యేసు ప్రభు అప్పటికి పరలోకానికి ఆరోహణం అయిపోయారు. సో మొదటి శతాబ్దపు సంఘము ఒక కట్టుబాటును పెట్టుకుంది, కొన్ని నియమాలు పెట్టుకుంది. మొదటి శతాబ్దంలో సంఘము అంటే ఈ అపోస్తులందరూ కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆ నియమాలను ఏమంటామంటే డిడాచే అని అంటాం. డిడాచే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు. DIDACHE డిడాచే అంటాం. DIDACHE. ఆ మొదటి శతాబ్దంలో సంఘము కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆ నియమాలనే డిడాచే నియమాలు అంటారు. ఏంటి నియమాలు? ఆ నియమాల్లో ముఖ్యమైనవి కొన్ని చెప్తాను. అబద్ధ బోధకులుగా మీరుండొద్దు. అపోస్తులారా, యేసు ప్రభుని సువార్తను ప్రకటించే మీరు, యేసు ప్రభు సువార్తను ప్రకటించే మీరు డిడాచేని మీరు ఫాలో అవ్వాలి. అంటే ఆ నియమాలను మీరు అనుసరించాలి. ఆ నియమాలను మీరు వ్యతిరేకించొద్దు. ఏంటి ఆ నియమాలంటే, మొదటి నియమము, ఊరికి ఇంటి వెంట తిరగొద్దు, ఇంటింటికి తిరగొద్దు. ఒకవేళ ఎవరైనా గృహదర్శనం చేసినా వెంటనే వచ్చేయండి. మోర్ దాన్ 2 days ఎవరింట్లో ఉండదు. ఇల్లు తిరగొద్దు. ఆ రోజున మొదటి శతాబ్దంలోని, ప్రథమ శతాబ్దంలో అపోస్తులు వాళ్ళందరూ కలిసి పెట్టుకున్నాక నియమం ఏంటంటే, ఇల్లు తిరగద్దు, జోలు పట్టుకొని ఇల్లు తిరగద్దు. మళ్ళీ ఇల్లు తిరిగి ప్రార్థన చేసి బైబిల్ తెరుస్తారు. ఒక చిత్తు పేపర్ పెడితే మంచిది బైబిల్లో, నోటు వేయకుండా. ఇంకోసారి వాడి ఇంటికి రాడు. ఎందుకు బైబిల్ తెరుస్తాడు? కానుక ఇయ్యాలి. బెగ్గింగ్ కదా అది.
భిక్షాటన. యేసుప్రభు పేరిట భిక్షాటన ఇది. ఆడేమనుకుంటాడో అని చెప్పేసి 100 రూపాయలు 200 వేస్తాం. కానీ డిడాచే మొదటి శతాబ్దంలోని ఆ ప్రథమ శతాబ్దం అపోస్తులు నాయకులు పెట్టుకున్న నియమం ఏంటంటే, వెళ్ళొద్దు, ఇంటింటికి తిరగొద్దు, ఆహ్వానిస్తే వెళ్ళండి. ఇంటింటికి తిరగొద్దు, ఆహ్వానిస్తే వెళ్ళండి. ఎవరైనా పిలిచి బ్రదర్ మా ఇంటిని దర్శించండి అని అడిగితే ఇంటికి వెళ్ళాలి. లేకపోతే అమ్మ మీ ఇంటికి పలానా టైంలో వస్తున్నా, మీరు ఖాళీగా ఉంటారా అని పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకోము, వాళ్ళు రమ్మని మనల్ని ఇన్వైట్ చేయరు. మనం మాత్రం వెళ్ళిపోయి బ్రదర్ సిస్టర్ అని కాలింగ్ బెల్ కొడతాము. వాళ్ళు అసౌకర్యం ఫీల్ అవుతారు. పాస్టర్ గారు వచ్చారు, ఏంట్రా బాబు ఈ టైంలో వచ్చాడు ఇతను, ఈయన ఎవడైనా పిలిచాడా, ఎందుకు వచ్చాడు? కలెక్షన్. ప్రార్థన చేయాలి మీ గురించి. ఎందుకో మేము చేసుకోలేమా ప్రార్థన? అంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే ఇంటికి దీవెనలు వస్తాయని ఎవరు చెప్పారు? ఎక్కడుంది బైబిల్లో? ఇది కలెక్షన్. అందుకని డిడాచేలో ఏం చెప్పారంటే, అవతల వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానిస్తేనే ఇంటికి వెళ్ళండి, లేకపోతే మేము వస్తున్నాము మీ అనుమతి కావాలని వెళ్ళండి. మన సంఘంలో కూడా అదే కొన్నిసార్లు అడ్వాన్స్డ్గా చెప్తాం, బ్రదర్ మీ ఇంటికి వస్తాం మీరుంటారా అని చెప్పే వెళ్తాం. లేకపోతే వాళ్ళు ఆహ్వానించకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఇది మొదటి శతాబ్దంలోనే వాళ్ళు అనుసరించారు. ఏంటిది? ఇల్లు తిరగడము, కలెక్షన్ చేసుకోవడము. ఇది సేవ పరిచర్య అనే పేరు దీనికి పెట్టారు. కాదు, ఇది వ్యాపారం, ఇది అడుక్కోవడం, దేవుని పేట అడుక్కోవడం. ఇది దేవుడు ఎప్పుడూ చెప్పలేదు బైబిల్లో. ఇది ఇంటింటికి తిరగమని ఎక్కడా చెప్పలేదు. ఇంటింటికి తిరగమని ఎక్కడా చెప్పలేదు దేవుడు. పిలిస్తే వెళ్ళాలి. ఇంకోటి, ఇంటింటికి వాళ్ళు పిలిచారు, ప్రార్థన చేసిరా, కానుకెందుకు నీకు? కానుకతో నీకు సంబంధం ఏంటి? వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, నువ్వేమైనా చాక్లెట్ తీసుకెళ్ళావా ఓ సేవకుడా? ఏదైనా ఫ్రూట్ ఏమైనా తీసుకెళ్ళామా? కొన్నిసార్లు నాకే సిగ్గేస్తుంది. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు అరే చాక్లెట్ మర్చిపోయినా, ఏదో మర్చిపోయినా అనిపిస్తూ ఉంటుంది. అంటే తీసుకోవడమే కానీ ఇచ్చేది లేదా? సో అబద్ధ బోధకులకి డిడాచేలో మొదటి శతాబ్దంలో చాలా జాగ్రత్త వినండి. ఇది మొదటి శతాబ్దంలో అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ నియమాలు వెళ్ళిపెట్టుకున్నారు. వాళ్ళందరూ ప్రత్యక్షపు యేసు ప్రభు అపోస్తులు. అది చేయొద్దన్నాడు. ఆహ్వానించకుండా, నెంబర్ 1, పర్మిషన్ తీసుకోకుండా ఇంటింటికి తిరగొద్దు సేవకులు. తిరిగితే వాళ్ళు అబద్ధ బోధకులు, తిరిగిన వాళ్ళందరూ అబద్ధ బోధకులే. నెంబర్ 1. ఇది నేను పెట్టింది కాదు, 2000 సంవత్సరాల క్రితమే ప్రథమ శతాబ్దంలో సంఘము పెట్టింది. మీకు తెలిసేది. రెండవది, ఏ ఇంటికి వెళ్ళినా నెవర్ ఆస్క్ ఫర్ మనీ, డిమాండ్ మనీ. అది మీటింగుల్లో అవ్వచ్చు, ఫోన్లో అవ్వచ్చు, ఒక యూట్యూబ్లో అవ్వచ్చు, ఒక టీవీలో అవ్వచ్చు. ఎప్పుడూ డబ్బును అడగకూడదు. ఎప్పుడు డబ్బును అడగకూడదు, డిమాండ్ చేయకూడదు. సంఘ అవసరతల కొరకు మనం అడుగుతాం, ఈ స్థలం గురించి అడుగుతాం, చివరిలో అనౌన్స్మెంట్ చేస్తాము. కానీ ఇక ఈ పొద్దస్తమానం 24 గంటలు డబ్బు డబ్బు డబ్బు. మీకు తెలుసు, మీలో కొంతమంది డబ్బుని అడిగే సేవకుల దగ్గరికి వెళ్ళారు, మీరు లూట్ చేయబడ్డారు, మీకు ఏం బెనిఫిట్ రాలేదు. వాళ్ళు అబద్ధ బోధకులు. ప్రజలు అక్కడికే వెళ్తారు, ప్రజలు అక్కడే ఇస్తారు. బైబిల్ చెప్తుంది, నెవర్ ఆస్క్ ఫర్ మనీ, నెవర్ డిమాండ్ ఫర్ మనీ. ఇఫ్ దే గివ్ యూ, యాక్సెప్ట్ ఇట్. అయితే మనం మన సంఘంలో ఒక క్రమాన్ని పెట్టుకున్నాం. మనం ఎవరు ఇంటి గృహదర్శనం చేసినా డబ్బులు తీసుకోము. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎవరు గృహదర్శనం చేసినా డబ్బులు తీసుకోము. ఎవరైనా ఇంట్లో ఏదైనా మరణం వస్తే సంఘమే 1 పూట 2 పూటలో భోజనాలు పెడతాది. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే సంఘము తోచినంత 5,000 10,000 సహాయం చేయాలి. తోచినంత వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి సహాయం చేయాలి. ఇది మన సంఘంలో ఉన్న పద్ధతి. ఇది సత్యమైన సంఘం. ఇది చాలా సంఘాలకి సవాల్. ఇలాగ జీవించడం సవాల్తో కూడింది. గృహదర్శనానికి వస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి సేవకుడికి. మీ ఇంట్లో ఏమైనా బాధ ఉంటే చెప్పండి, సంఘం తరపున సహాయం చేస్తాం.
చెప్పగలిగే ధైర్యమును సంఘం ఉండాలి. అవే నిజమైన సంఘాలు. కానీ జనాలు అక్కడికి రారు. దొంగతనాలు చేసే వారి దగ్గరికే జనాలు వెళ్తారు. వెళ్ళిపోనివ్వండి అక్కడికి, మనకేం సంబంధం లేదు. వాళ్ళందరూ కట్టగట్టి ఎక్కడికి వెళ్తారో ఒకరోజు మనకు తెలుసు. అందుకని అబద్ధ బోధకులు నిజమైన ఫాల్స్ ప్రాఫిట్స్ ఆస్క్ మనీ అండ్ డిమాండ్ మనీ. ఇంటింటికి తిరుగుతారు మొదటిది. రెండవది డబ్బు గురించే వస్తారు, డిమాండ్ చేస్తారు. కానుక ఇవ్వనంతసేపు మీ ఇల్లు వదలరు, అలాగ తచ్చాడుతూనే ఉంటారు. మనకు అర్థమైపోద్ది వీళ్ళకి ఏదో పడేస్తేనే కానీ బయటికి పోడని. ఇక ఆడిని బాధ పెట్టలేక ఒక మాట అర్థం చేసుకుని, అందరినీ సేవకులు పాస్ట్ అని పిలవకండి, సిగ్గుపడాలి. అందరూ డాక్టర్లు ఎవరు? సదస్కోప్ పెట్టుకునే వాళ్ళు అందరూ డాక్టర్లు, బైబిల్ పెట్టుకునే వాళ్ళు పాస్ట్ అయిపోతారా? సేవకుడు సేవకుడు ఎలాగయ్యాడు? సేవకుడు కంటే కొన్ని లక్షణాలు లేవా? కాపరికి కొన్ని లక్షణాలు లేవా? అందరినీ సేవకుడు అని పిలిస్తే నిజమైన సేవకులు బాధపడారు. అందరినీ డాక్టర్ అని పిలుస్తారు, ఆర్ఎంపీని కూడా డాక్టర్ అనేస్తారు మన వాళ్ళు. అరే పిఎంపీ ఆర్ఎంపీ, అసలు ఎంబీబీఎస్ ఎండీ చేసిన వాళ్ళు బాధపడాలి. అలాగే మన క్రైస్తవులు కూడా అందరినీ పాస్టర్లు, అందరూ సేవకులే. ఏంటి సేవకుడు? సేవకుడికి ఉండే లక్షణాలు ఉన్నాయా? మరి సేవకుడు అని ఎలా పిలుస్తాం? బైబిల్ పెట్టుకుంటే సేవకుడు అయిపోయాడా? సేవకుడు మీరు వేసే కానుక బూడిదలో వేసిన పన్నీరుతో సమానం, ఏమీ ఉపయోగం ఉండదు, మీకు ప్రతిఫలం రాదు. అటువంటి వాళ్ళకి వేసిన ప్రతిఫలం రాదు. నేను అందరినీ సేవకులు అనకండి. అబద్ధ ప్రవక్తలు దే ఆస్క్ మనీ, దే డిమాండ్ మనీ. నిజమైన సేవకుడు డిమాండ్ చేయడు, అడగడు, ఇస్తే తీసుకుంటాడు అంతే. మూడవది అబద్ధ బోధకులు వాళ్ళ జీవన విధానం, దే లైఫ్ స్టైల్ డజంట్ మ్యాచ్ హిస్ టీచింగ్. వాళ్ళ బోధకి వాళ్ళ జీవన విధానానికి తేడా వస్తుంది. అబద్ధ బోధకులు బోధించేది ఒకటి, జీవించేది ఒకటి. బోధించేది ఒకటి, జీవించేది ఒకటి. ప్రేమ గురించి బోధిస్తారు, ప్రేమ ఉండదు. ఇవ్వాలి అంటారు, వీళ్ళు మాత్రం రూపాయి ఎవరు. అబద్ధ బోధకులకి జీవితానికి బోధకి చాలా వ్యత్యాసం ఉంటుంది. There is a clear distinction between their lifestyle and their teachings. వాళ్ళు అబద్ధ బోధకులు ఏదో చెప్తారు, బోధల కోటలు దాటితాయి, జీవితం అంతా కూడా భోగము భోగము భోగమే. ప్రజల సొమ్ముతో భోగంలో జీవిస్తారు అబద్ధ బోధకులు. ప్రజల సొమ్ముతో భోగంలో జీవిస్తారు. కొంతమంది కూలి పని చేసుకుంటే రోజంతా కష్టపడితే 1000 రూపాయలు కూడా రాదు. ఆ 1000 రూపాయల్లో 100 రూపాయలు కానుకలేస్తారు, వాడితో లగ్జరీ కారులో తిరుగుతారు. కనీసం దేవుడంటే భయం లేదు, పేదవారంటే గౌరవము ప్రేమ కూడా లేదు. వీళ్ళు సేవకుల, వీళ్ళు అబద్ధ బోధకులు. యేసుప్రభు ఎప్పుడు అలా చేయలేదు. అందుకని అబద్ధ బోధకులు వారి జీవితానికి వారి బోధకి పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది. పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది. జీవితం చాలా ముఖ్యం. కంప్యూటర్ కూడా బోధలు చెప్తే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ప్రసంగం కొంతమంది ప్రసంగం సిద్ధం చేస్తుంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్. కానీ జీవితం చాలా ముఖ్యం. అబద్ధ బోధకులు జీవన విధానం అంతా కూడా భోగములో జీవిస్తారు. భోగము భోగము భోగము. వాళ్ళ ఇళ్ళు ప్యాలెస్లాగా ఉంటాయి. ఎవరు సొమ్ముతో కట్టుకున్నారు? పేద ప్రజల సొమ్ముతో కట్టుకున్నారు. వీళ్ళకి కష్టపడడం తెలిసి, వీళ్ళకి ఉద్యోగంకి వెళ్తే 5000 జీతం కూడా ఎవడో వీళ్ళకి, ఎందుకంటే క్వాలిఫికేషన్ ఉండవు కదా. అబద్ధ బోధకులు మాలాగా చదువుకున్నవాడు ఉంటాడండి. వీళ్ళు బీఎస్సీఓ ఎంఎస్సీఓ చదివినోళ్ళు, ఎక్కడ ఉద్యోగం రాక బయటికి తిరిగినోళ్ళు. వీడికి ఉద్యోగం అయితే కనీసం 5000 10,000 జీతం కూడా రాదు. కానీ సేవలోకి వచ్చేసి లక్షలు లక్షలు తీసేసుకుంటున్నారు. పైపెచ్చు దీనికి వాళ్ళు పెడుతున్న పేరు ఏమిటంటే దేవుడు మాకు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడా, నువ్వు మోసం చేసి సంపాదిస్తున్నావా? ఈ ప్రసంగం అన్నిసార్లు చెప్పలేను, ఎందుకంటే కాంటెస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందుకు మొత్తం వదిలేయాలి ఇప్పుడే, అంతే చెప్పాలి. ఇంకోసారి చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే వచ్చేవారి నుంచి సందర్భం మారిపోద్ది. ఎందుకంటే అబద్ధ బోధకులు దేర్ లైఫ్ స్టైల్ డిఫర్స్ ఫ్రమ్ దేర్ టీచింగ్. ఇది మూడవది. నాలుగవది ఎలా గుర్తించాలో చెప్తున్నాను. నాలుగవది అబద్ధ బోధకులు ది లివ్ ఆఫ్ అదర్స్ అని అంటాం. అంటే అర్థం ఏంటంటే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారు. ఒక భక్తుడు వీరికి పెట్టిన పేరు ఏంటంటే క్రైస్ట్ ట్రాఫికర్స్ అన్నాడు. డ్రగ్ ట్రాఫికర్స్ లాగా వీళ్ళు క్రైస్ట్ ట్రాఫికర్స్ అంట. డ్రగ్ ట్రాఫికర్స్ అంటే తెలుసు కదా, డ్రగ్ ట్రాఫికర్స్ అంటారు, విమెన్ ట్రాఫికర్స్ అంటారు,
చిల్డ్రన్ ట్రాఫికర్స్ అంటారు. ట్రాఫికర్స్ అంటే అర్థం ఏంటి? ట్రాఫికింగ్ అని అంటాం, డ్రగ్ ట్రాఫికింగ్ అంటే ఈ మత్తు మందులు అక్కడికి ఇక్కడికి దొంగతనంగా రవాణా చేసేవాళ్ళు ట్రాఫికింగ్ అని అంటాం. ట్రాఫికింగ్ వీళ్ళు ఎవరంటే క్రైస్ట్ ట్రాఫికింగ్స్ అని అన్నాడు ఒక ఆయన, పేరు పెట్టాడు. ఈ అబద్ధ బోధకులు క్రైస్ట్ ట్రాఫికింగ్ అంటే ప్రభువుని వాడేసుకుంటారు, ప్రజల మీద ఆధారపడిపోతారు. వీడు తిరగడానికి ఒక కారు అడుగుతాడు సంఘాన్ని, సంఘమా మన సంఘానికి ఒక కారు కావాలి. కారు ఎందుకు, ఆటో చాలదేంటి? కారు కావాల్సిన సంఘానికి కాదు, వాడి భార్య తిరగడానికి కారు కావాలి. కారు కావాలండి. ఎవడు సొమ్ముని కారు కొనుక్కుంటావు నువ్వు? నీకు అంత స్టేటస్ ఉందా? కావాలంటే కష్టపడి సంపాదించి లోన్ పెట్టుకుని కారు కొనుక్కో. అబద్ధ బోధకులు క్రైస్ట్ ట్రాఫికర్స్, దే లివ్ ఆఫ్ ద పీపుల్ అండ్ లివ్ ఆఫ్ అదర్స్ అంటాం. అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతికేస్తూ ఉంటారు. నేను సేవకు వచ్చాను, ఇది 29th ఇయర్, 29వ సంవత్సరం. దేవుడు ఉద్యోగం కష్టపడ్డాం, ఉద్యోగంలో సంపాదించుకున్నాం. దేవుడు ఇల్లు వాకిలు ఇచ్చాడు. ఎవరి దగ్గర రూపాయి అడుక్కోలేదు, ఎవరి దగ్గర రూపాయలు. అందుకని సేవకుడిగా ఒక ఛాలెంజింగ్గా నేను ఉంటాను. ఉంటే నాలాగు ఉండు అని కూడా అంటాను. నేను ఉంటే నాలాగు ఉండు అని కూడా అంటాను అవకాశం వస్తే. ఎందుకంటే దేవుని కొరకు జీవించాలి. డబ్బులు అవసరమే, ఆస్తి అవసరమే. అలానే దాని కొరకు ఊరికి సంఘం మీద భారం పెట్టకూడదు. సంఘ ప్రజలు పేద ప్రజలు, ఉద్యోగస్తులైనా ఈ రోజున వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని లోన్స్ ఉన్నాయి. పోస్ట్ కరోనా సినారియోలో ఆర్థికంగా చాలా వరకు ప్రజలు చిదిగిపోయారు. చాలా వరకు ఎవరి దగ్గర లిక్విడిటీ లేదు, అంటే బ్యాంకులో బ్యాలెన్స్లు ఎవరికి లేదు. ఏదో అలా సరిపోట్టుకుంటున్నారు. ఎంప్లాయీస్ అయినా డైలీ చాలామంది అయితే ఏ రోజుకి ఆ రోజు, వారానికి ఒకసారి తీసుకుంటారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత విలువైనవి, వీళ్ళ డబ్బులతో నువ్వు జల్సాలు చేసేది ఒక సేవకుడా? నిన్నేం చేస్తే మాకు సంతోషం. దే లివ్ ఆఫ్ పీపుల్, ప్రజల మీద ఆధారపడి బతికేస్తారు. పైపెచ్చు సేవకుడు సంఘం మీద ఆధారపడాలి. కానీ సంఘం డబ్బులంతా సేవకుడు తీసుకోమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. సంఘంలో కొంత భాగమే సేవకుడికి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టొద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎద్దు కావలసినంత తినొచ్చు, దాచుకోవలసిన పనేమీ లేదు. అంతేకాని గళ్ళా పెట్టి కానుకలు పెట్టి అంతా నాదేని అనుకోవడానికి వీలేదు. అందుకనే మెయిన్ లైన్ చర్చెస్ చాలా మంచివి అంటాను. లోదరను బ్యాప్టిస్టు బెస్ట్ చర్చెస్, పెర్ఫెక్ట్ చర్చెస్. నాకు లెక్కాపత్రం ఉంటుంది. ఇండిపెండెంట్ చర్చెస్ అని పెట్టుకుని దోచేసుకుంటున్నారు వీళ్ళు. ఇది వ్యాపారం కొరకు వచ్చిందే, బ్రతుకు తెరుగు కొరకు వచ్చిన వాళ్ళు. ఇండిపెండెంట్ చర్చ్, ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 27 సంవత్సరాల్లో చాలామందిని చూశాను. ఇండిపెండెంట్ చర్చెస్ అంటే బ్రతుకు తెరుగు కొరకు సేవకు వచ్చిన వాళ్ళు. మెయిన్ లైన్ చర్చెస్ లాగా ఒక అకౌంటు, ఒక లీడర్షిప్ ఏముండదు. హెడ్ టైలీ పాస్టరే, ఆడేం చెప్తే అది జరుగుతుంది. అక్కడ ఎవరు అకౌంట్ అడగడానికి వీలు లేదు. అడిగితే ఒప్పుకుంటారా? గెట్అవుట్ అంటారు. ఇండిపెండెంట్ చర్చెస్ అంటే బ్రతుకు తెరువు చర్చెస్. అవి ఏ చర్చ్ అయినా అవ్వచ్చు, మొహమాటం లేకుండా చెప్తున్నాను. బెస్ట్ చర్చెస్ ఏంటంటే మెయిన్ లైన్ చర్చెస్, బ్యాప్టిస్టు, లోదరన్, సిఎస్ఎల్. ప్రతి పైసాకు అకౌంట్ ఉంటుంది. అక్కడ మిస్యూజ్ జరుగుతుంది. కానీ మిస్యూజ్ ఇక్కడ జరిగినంత మిస్యూజ్ అక్కడ జరగదు. అక్కడ 10 రూపాయలు తినేస్తారు, మొత్తం గళ్ళా పెట్టి తినేస్తారు కదా ఇక్కడ. దే లివ్ ఆఫ్ పీపుల్. మరి సేవకుడు బ్రతకాలి కదా. సేవకుడు నువ్వు బ్రతకడానికి వచ్చావా? సేవకి సేవ చేయడానికి వచ్చావా? ఏదో పని చేసుకొని సేవ చేసుకో, తప్పేమీ లేదు. పని చేసుకొని సేవ చేసుకోవడం తప్పేం కాదు. పని మానేసి అందరూ ఉద్యోగాలు మానేసి సేవ చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అపోస్తలులైన పౌలు బ్రతుకున్నంత కాలం సంఘాలు స్థాపించాడు. దరిదాపు 25,000 2,500 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. బ్రతుకున్నంత కాలము డేరాలు కుట్టుకుంటూ సేవ చేశాడు. ఆయన చేసినంత సేవ పేతురు కూడా చేయలేదు. పేతురు పనిని మానేశాడు, వృత్తిని మానేశాడు. కానీ పని చేసుకుంటూ సేవ చేసిన వాడు అపోస్తలులైన పౌలు. ఆయన చేసిన సేవ పేతురు కూడా చేయలేదు. నీకు డబ్బులు అవసరం అంటే ఇదే ఉద్యోగం చేసుకో, ఇది వ్యాపారం చేసుకో, సేవ చేయి. ఎవడి మీద ఆధారపడి సేవ చేయొద్దు. ఎవడ దోచుకుందామని సేవ?
కొంతమంది ఉద్యోగం అనే సేవ చేసే పెద్ద తల మీద కాదు, ఉద్యోగం అనే సేవ చేసేవాడు అంటే అడుక్కోవడానికి వచ్చినాడు. దేవుడు నిన్ను అలా పిలిచాడా? కొంతమంది ఉద్యోగం చేసి సేవ చేయడం అనేది తప్పుడుగా భావిస్తారు. బ్రదర్, ఉద్యోగం చేసి సేవ ఏంటి? నీకు బైబిల్ తెలియదా? పౌలు తెలియదా నీకు? పౌలు ఉద్యోగం చేసుకోలేదా? పౌలు వ్యాపారం చేసుకోలేదా? వ్యాపారం చేసుకుని సేవ చేశాడు కదా. మరి పౌలు తప్పు చేశాడా? అందరికన్నా మంచి సేవ చేసింది ఉద్యోగం చేసినోడే, అందరికన్నా గొప్ప సేవ చేసినోడు వృత్తిలో ఉన్నవాడే. అలాగని దేవుడు పిలిస్తే రా, పిలవకపోతే వద్దు. నేను ఎన్నో సంవత్సరాలు ఉద్యోగం మాని సేవ చేయాలనుకునేవాడిని, కానీ దేవుడు ఉద్యోగం నుంచి నన్ను బయటికి తీసుకురాలేదు. ఆయన టైంలో నన్ను ఉద్యోగం నుంచి బయటకు తీసుకొచ్చాడు. చాలామందికి ఉద్యోగం చేసి సేవ చేసేవాడంటే చిన్న చూపు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడరు. కానీ కరెక్ట్ సేవ చేసేది ఎవరంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ సేవ చేసేవాళ్ళే నిజంగా సేవ చేస్తున్నారు ఈ రోజున. అదే సమయంలో ఉద్యోగాలకు రాజీనామాలు చేసి నిజాయితీగా సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఎవరిని ఎలా పిలిస్తే అలా సేవ చేయాలి. అంతేగాని ఉద్యోగం మానేసి వచ్చినోడు గొప్ప సేవకుడు అంటే, మరి నువ్వు అందరి మీద ఆధారపడిపోతున్నావు, నువ్వేం చేస్తున్నావు? జీవనోపాధి కొరకు సేవ చేస్తున్నావు. అది సేవ అవ్వదు, వ్యాపారం అవుతుంది. దేవుడు పిలిస్తే పిలవకపోతే మనం ఉంటున్న వృత్తిలోనే సేవ చేస్తాం. అందుకని అబద్ధ బోధ ఆ రోజున చెప్పారు, మీరు ప్రజల మీద ఆధారపడి బ్రతకొద్దు, క్రైస్తు ట్రాఫికర్స్గా ఉండొద్దు. ఇంకోటి చూడండి, అబద్ధ బోధకులు ఆ రోజుల్లో ఏమిటంటే ప్యాకేజ్ అండ్ సెల్ గాడ్. దే ప్యాకేజ్ అండ్ సెల్ గాడ్ అంటే అర్థం ఏంటంటే అబద్ధ బోధకులు అన్నీ కలిపి ఒక ప్యాకేజ్ పెడతారు. ఒక ప్యాకేజ్, క్యాలెండర్లు, సీడీలు, ఇక ఏదో కొబ్బరి నూనె, ఇవన్నీ ఒక ప్యాకేజ్ పెట్టి అమ్ముతారు. దీంట్లో యేసుప్రభుని కూడా దోచేసి అమ్ముతారు. తీసుకో నువ్వు. యేసుప్రభుని కూడా వాళ్ళు ఆ ప్యాకేజీలో పెట్టేస్తారు. క్యాలెండర్లో, సీడీల్లో, ఇవన్నిటిలో కూడా యేసుప్రభుని కూడా ప్యాకేజ్ పెట్టేసి చేస్తారు. ఏదో ఒక చర్చ్ అండి 10,000 కడితే బ్యాగ్ ఇస్తారంటే, మరి 10,000కి బ్యాగ్ ఏంటారు బాబు, 2,000కి పెద్ద బ్యాగులు వస్తున్నాయి కదా, నీకు 10,000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోవడం ఏంటి? కానీ అజ్ఞానపు మనుషులు 10,000 ఇచ్చి బ్యాగులు తెచ్చుకుంటున్నారు. ఆ బ్యాగ్ నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. నీ శవం పెట్టడానికి సరిపోద్దేమో బ్యాగ్. నువ్వు కూర్చో ఆ బ్యాగ్లో. అబద్ధ బోధకులు దే ప్యాకేజ్ జీసస్ క్రైస్ట్ అండ్ సెల్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని ఒక ప్యాకేజ్ కింద చేసి అమ్ముతున్నారు. యేసు ప్రభుని ప్యాకేజ్ కింద చేసి అమ్ముతున్నారు. ఈ అజ్ఞానపు గొర్రెలు వెళ్ళిపోతాయి అక్కడికి, పోనివ్వండి అక్కడికి. వాళ్ళు మన దగ్గరకు వచ్చిన చిగడ పురుగులుగానే ఉంటారు, అక్కడ పోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంక చాక్లెట్లు, బిస్కెట్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి వాక్యం అవసరం లేదు. మనకు వాక్యం అవసరం ఉండే వాళ్ళు రావాలి. వీటి గురించి వచ్చేవాళ్ళు మన చర్చికి రావాల్సిన పనే లేదు. దే ప్యాకేజ్ అండ్ సెల్ జీసస్ క్రైస్ట్. అబద్ధ బోధకులు యేసు ప్రభు నమ్మడానికి ఇన్ని ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా సువార్త పేరిట జరుగుతుంది కదా. సువార్త పేరిట ప్యాకేజీలు ఉంటాయి. సువార్త పేరిట ఎన్నెన్నో చేస్తున్నారు, మతలబులు చేస్తున్నారు. ఇదంతా దేవుని పేరిటే చేస్తున్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తున్నారు. కానీ దీంట్లో ఎంత మోసం ఉంది, దీంట్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి. అందుకని మొదటి శతాబ్దంలో డిడాచే, ఇది నేను చెప్పింది కాదు, మొదటి శతాబ్దంలోనే డిడాచేలో డిడాచేలో ఈ నియమాలన్నీ పెట్టుకున్నారు. మనం అబద్ధ బోధకులుగా ఉండకూడదు అంటే ఎవరు పిలవకుండా, ఎవరు అనుమతి లేకుండా ఏంటిని దర్శించొద్దు. రెండవది, ఎక్కడ డబ్బుని డిమాండ్ చేయకూడదు. మూడవది, మన బోధకి జీవితానికి మ్యాచ్ అవ్వాలి. నాలుగవది, ఇతరుల మీద ఆధారపడి బ్రతికే వద్దు. నాలుగవది, యేసు ప్రభు పేరిట ఈ నూనెలు, ఈ బుక్స్, ఈ క్రూసేడ్స్, మీటింగ్స్, సెమినార్లు పెట్టి కొంతమంది మీటింగ్ పెడతామంటారు. మీటింగ్ ఉద్దేశం ఏంటంటే కలెక్షను. 3 రోజులు మీటింగులు పెడతారు, కానుకలు కలెక్ట్ చేస్తారు. ఇదే మీటింగు. అంతేగాని మీటింగ్ పేరిట కొంతమందికి యేసు ప్రభుని గురించి చెప్పాలి, కొంతమందిని రక్షణలోకి తీసుకురావాలని లేదు. మీటింగ్ పెట్టేదే ఎందుకొరకంటే కానుకలు కలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలి. ఏంటిది? ఇంత ఘోరాలు క్రైస్తవత్వంలోనే జరుగుతున్నాయి. హిందూ మతంలో లేదు, ఇస్లాం మతంలో లేదు, బౌద్ధ మతంలో లేదు. ఏ మతంలో ఈ మోసాలు లేవు. కేవలం క్రైస్తవత్వంలోనే ఈ మోసాలు జరుగుతున్నాయి. మీటింగుల పేరిట మోసాలు, సెమినార్ల పేరిట మోసాలు, కాన్ఫరెన్సుల పేరిట మోసాలు, ఫ్యామిలీ రిట్రీట్ పేరిట మోసాలు.
వస్తువులు అమ్ముకోవడం, మోసం మోసం మోసం. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త జాగ్రత్త, చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది అన్నాడు. అంటే వారి అంతం అగ్నిగుండము, వారిని అనుసరించే వారి అంతం కూడా అగ్నిగుండం. యేసు ప్రభు ఎంత కఠినంగా ఈ వాక్యం చెప్పాడంటే, ఒక రకంగా నేను చెప్పిన ఉద్రేకంతో కన్నా యేసు ప్రభు ఎంత కఠినంగా వాక్యం చెప్పాడో చెప్తున్నాను చూడండి. ఆయన అంటున్నాడు కదా ఆ 7వ అధ్యాయంలో చివరిలో ఆయన వాడిన కఠినమైన పదాలు అంటున్నాడు. ఇదిగో ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభా ప్రభా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా, ఎవడరా మీరు పండురా అంటున్నాడు. గెట్ లాస్ ఇంగ్లీష్లో బాగుంటుంది, గెట్ అవుట్ ఫ్రమ్ మీ, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అంటున్నాడు. ఇదంతా కఠినమైన మాట అంటే, గెట్ లాస్ ఫ్రమ్ మీ, నా నుంచి దూరంగా పోండి. తెలుగులో కొంచెం లైట్గా ఉంది కానీ ఇంగ్లీష్లో మూల భాషల్లోకి వెళ్తే చాలా కఠినంగా వాడు, గెట్ అవుట్, వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు మోసం చేశారు, నా పేరిట మోసాలు చేశారు, నా పేరిట మోసాలు చేశారు, నరకానికి వెళ్ళిపోండి అంటున్నాడు. యేసు ప్రభు వాడినంత కఠినమైన భాష మనం వాడలేమేమో, ఎందుకంటే ఆయన ఈ దుర్బోధకులు అబద్ధ బోధకులను చూసి అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు. స్నేహితులారా, అర్థం చేసుకోండి. అందుకని మనం చేయాలి, వారి ఫలముల వల్ల వారిని చూడాలి. ఫలముల్లో ముఖ్యమైన ఫలం ఏమిటంటే క్యారెక్టర్, శీలము. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, మనుష్యులు బాహ్యాన్ని చూస్తారు. ఏ బోధకుడినైనా చాలా జాగ్రత్తగానండి చెప్తున్నాను, బోధను విని బోధకుడిని నమ్మొద్దు, క్యారెక్టర్ చూసి బోధకుడిని నమ్మండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏ సేవకుడిని కూడా ఏ బోధకుడిని కూడా వారి వర్తమానాలు విని అమ్మో ఈయన చాలా గొప్ప బోధకుడు అని నమ్మొద్దు. ఆయన క్యారెక్టర్ తెలుసుకోండి, ఆయన శీలాన్ని తెలుసుకోండి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోండి. సీ దేర్ క్యారెక్టర్ అండ్ బిలీవ్ ఇన్ దెమ్. వారి క్యారెక్టర్ లేకపోతే, శీలం లేకపోతే వాడు ఎంత గొప్ప బోధ చేసినా వాళ్ళు దుర్బోధకులను అర్థం చేసుకోండి. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ఫలము అంటే అర్థం ఏమిటంటే శీలము, క్యారెక్టర్ చూడాలి. కానీ ఈ రోజున క్యారెక్టర్కి విలువ లేదు. క్రైస్తవులే క్యారెక్టర్కి విలువ. మన దేవుడు గొప్పవాడంట, మన దేవుడు పరిశుద్ధుడంట, మన దేవుడు చాలా పాపి కొరకు ప్రాణం పెట్టాడంట. ఇంత చెప్తున్న మన దేవుని గురించి ఇంత గొప్పలు చెప్తున్న మనమే పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. మీకు కూడా తెలుసా, క్రైస్తవులు పాపాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అతనికి 2 భార్యలు, పర్వాలేదండి ఇది కామన్ అంటున్నారు. అతను తాగుతాడు, పర్వాలేదండి కామన్ అంటున్నాడు. వాడు అబద్ధికుడు, పర్వాలేదండి అని అంటున్నాడు. వాడు మోసగాడు, పర్వాలేదండి. పర్వాలేదు అంటే పాపం ఎంత తేలిగ్గా క్రైస్తవులు తీసుకుంటున్నారో చూడండి. మన మీద ఆళ్ళే బెటరేమో, విగ్రహాలను పూజించే వాళ్ళే బెటరేమో. వీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు, పర్వాలేదండి. ఎన్ని మోసాలు చేస్తున్నాడు, పర్వాలేదండి. ఇతనికి అక్రమ సంబంధం ఉంది, పర్వాలేదండి. ఏంటి పర్వాలేదు? పాపాన్ని మనమే తేలిగ్గా తీసేసుకుంటే, ఇక యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించింది ఆ పాపాన్ని క్షమించడం. అంటే పాపాన్ని తేలిగ్గా తీసుకోమన్నాడా, పాపాన్ని సీరియస్గా తీసుకోమన్నాడా? క్రైస్తవులే పాపం గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఈ క్రైస్తవులే పాపాన్ని తేలిగ్గా తీసేసుకొని పాపంలో జీవిస్తున్నారేమో. అర్థం చేసుకుని వాడి ఫలముల వల్ల తెలుసుకుంటాం. డిడాచే, ఆ మొదటి శతాబ్దంలో డిడాచే అనేది ఉంది. అందుకని అపోస్తులు ఎవరు కూడా స్నేహితులారా, మీరు అపోస్తులు 12 మంది అపోస్తులు చూడండి, చివరికి పౌలుతో సహా 13 మంది అవుతారు. ఈ 13 మంది కానీ మొదటి శతాబ్దంలో కానీ, 2వ శతాబ్దంలో కానీ, 3వ శతాబ్దంలో కానీ గొప్ప గొప్ప సేవకులు, సెయింట్ అగస్టిన్ అనే సేవకుడు ఉన్నాడు. వాళ్ళందరూ 3వ శతాబ్దం, 4వ శతాబ్దంలో జీవించిన వాళ్ళు. ఆ కాలంలో అపోస్తులు అందరూ మరణించిన తర్వాత ఆ మొదటి శతాబ్దం, 2వ శతాబ్దంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఆ భక్తులందరూ కూడా దేవుని కొరకు త్యాగం చేసి జీవించిన వారే. వాళ్ళందరూ దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బోధిస్తున్న సత్యవాక్యం బట్టి చాలామంది వారిని ఏం చేశారు, వ్యతిరేకించారు. రోమా సామ్రాజ్యం వ్యతిరేకించింది. ఆ రోజున మతనిష్ట కలిగిన శాస్త్రులు, పరిసయ్యులైన వాళ్ళు కూడా వ్యతిరేకించారు. నిజమైన బోధకులు హతసాక్షులు అయిపోయారు. కానీ ఆ రోజుల్లో కూడా చాలా దుర్బోధకులు వచ్చేసారు. అందుకని ఈ 5 లక్షణాలు ఉన్నవాళ్ళు దుర్బోధకులు. 1 పిలవకుండా, 2వది ఆహ్వానించకుండా, 2వది చెప్పకుండా ఏ గృహాన్ని దర్శించకూడదు, 2వది ఎవరి దగ్గర ధనాన్ని డిమాండ్ చేయకూడదు,
డబ్బునే అడుగుతూ ఉండకూడదు. మూడవది, జీవన విధానము చెప్పే బోధకి కనెక్షన్ ఉండాలి. జీవించేదొకటి, బోధించేదొకటి, జీవించేదొకటిగా ఉండకూడదు. నాలుగవది, ఊరికి ఇతరుల మీద ఆధారపడిపోయి యేసు ప్రభుని అమ్మేసి డబ్బు సంపాదించకూడదు. ఐదవది, ఏదో వస్తువుల పేరిట, ఆ పేరిట, ఈ పేరిట ప్యాకేజెస్ పెట్టి యేసు ప్రభుని ఒక వ్యాపార రీతిగా చెయ్యకూడదు. ఇవి ఉంటే వాళ్ళు అబద్ధ బోధకులు. ఇవి లేకుండా జీవించాలని మొదటి శతాబ్దంలోని వాళ్ళకు తీర్మానం తీసుకున్నారు. డిడాచి. అందుకని స్నేహితులారా, యేసు ప్రభు అంటున్నాడు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుందాం, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుందాం. సేవకుడుగా నేను జాగ్రత్త తీసుకోవాలి, నేను అబద్ధ బోధకులను అయిపోకూడదు. అలాగే విశ్వాసులుగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. మీరు వినే వర్తమానాలు, యూట్యూబ్లు, వాట్సాప్ మెసేజెస్, ట్విట్టర్స్ రకరకాల మీ మీద దాడి చేస్తున్నాయి. అందరూ బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్యం ఎవడు చెప్పడం, నోట్లో నాలుగున్నవాడు అందరూ వాక్యం చెప్తాడు. వాక్యం చెప్పడం కరెక్ట్ కాదు. అది జీవితం ఎలాగుందో చూడండి, జీవితాన్ని చూడండి, అప్పుడే వర్తమానాలు వినండి. లేకపోతే ఒక దుర్బోధకుడు చేసే వర్తమానము మన జీవితాలేమీ మార్చదు. ఆ విధంగా మనం ఒక జ్ఞానం కలిగి ఒక వివేకంతో జీవించాలి. దేవుడు అటువంటి కృపని మనకి అనుగ్రహిస్తాడు. సో అబద్ధ బోధకుల గురించి ఇది 2వ వర్తమానము. మన ధారావాహికలో 7వ అధ్యాయానికి వచ్చాము. 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ధ్యానం చేశాము. ఇక వచ్చే వారం ఈ వర్తమానం ఉండదు. వచ్చే వారము 21వ వచనం నుంచి మనం ధ్యానించబోతున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము, బల్లో పాల్గొంటున్నాం.